చూస్తే చాలా గొప్పగా ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, ఐ థింక్ 13వ వచనం అనుకుంటున్నాను. 13వ వచనమే. వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులములై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి నొందురి. ఎలా మృతి పొందిరటండి? అంటే చనిపోయే సమయానికి కూడా వారి విశ్వాసానికి తొలగిపోలేదు. నీతిమంతులు కలిగినటువంటి గొప్ప ఆశీర్వాదం కనుక దేవుడు మనం నీతిమంతులుగా తీర్చాడంటే మనం విశ్వసించిన కారణం చేతే, ఆయన్ని నమ్మిన కారణం చేతే మనం నీతిమంతులుగా తీర్చాడు. కనుక చనిపోయే దాకా ఈ విశ్వాసం నుండి, ఈ నీతి నుండి తొలగిపోకుండా జీవించడానికి మనం సిద్ధపడాలి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటి నుంచి దేవుడు తప్పించేవాడుగా ఉన్నాడు. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. అంటే నీతిమంతుని నోరు ఎలా ఉంటుంది అంటే ఒక జీవపు ఊటగా ఉంటుంది. మీరు మాట్లాడుతున్నప్పుడు మీ బిడ్డలకు గొప్ప ఆదరణ కలిగించేదిగా ఉండాలి. మీరు మాట్లాడుతున్నప్పుడు మీ సహోదరులకు గొప్ప ధైర్యాన్ని కలిగించేదిగా ఉండాలి. మీరు మాట్లాడుతున్నప్పుడు యోసేపు, మనం ఒకసారి ఆ యొక్క చరిత్రలు మళ్ళీ మీరు బుర్ర పెట్టండి. యోసేపు యొక్క జీవితం అంతా మీరు ఫిక్సరైజ్ అయిపోయి ఉండాలి. వాటికి యోసేపు చివరి దశలోకి వచ్చినాం. అంటే ఈ ఐగుప్తు దేశంలో యోసేపు ఉన్నాడు. యోసేపు ఉన్నాడో లేదో కూడా మరి యాకోబుకు తెలియదు. కానీ ప్రపంచమంతా కరువు వచ్చినప్పుడు ధాన్యం ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు తన పిల్లల్ని పిలిచి, మీరెందుకురా ఒకరిలా తెల్లబెట్టి చూసుకుంటున్నారు? ఇదిగో ఐగుప్తు దేశంలో ఆహారం ఉంది, మీరు బయలుదేరి అక్కడికి వెళ్ళి ఇదిగో ఈ డబ్బులు ఇచ్చి ఆ యొక్క ధాన్యం కొనుక్కొని రండి అని ఆ యొక్క యాకోబు తన బిడ్డల్ని పంపించినప్పుడు అక్కడికి మీరు వెళ్ళిన తర్వాత యోసేపు తన సహోదరులను గుర్తుపట్టి, అటు తర్వాత నేను మీ అన్నలను చెప్పి యాకోబుని తీసుకురండి, ఆ చిన్నవాడిని కూడా తీసుకురండి అని చెప్పి, మొత్తం మీరు అందరు ఇక్కడికి వచ్చేయండి అని చెప్పి ఆయన అంటున్నాడు, మీరు భయపడకండి, మీరు ధైర్యంగా ఉండండి. ఇంకా కరువు ఉన్న సంవత్సరాలు 7 ఉన్నాయి, ఇంకా 7లో ఇంకా 6 సంవత్సరాలు ఉన్నాయి. కనుక నేను మిమ్మును మీ పిల్లల్ని పోషిస్తాను. నీతిమంతుని నోరు దయగల మాటలు పలుకుతుంది, ధైర్యపరిచే మాటలు పలుకుతుంది. అలాగే రాజు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, వీరు నా సహోదరులు, వీరు విస్తారమైన పశువులు గలవారు, కనుక వీరికి గోసేను అనేటటువంటి ఒక పళ్ళపు ప్రాంతాన్ని, పొలములు, భూమి ఎక్కువ అంటే నీటి వస్తున్న ప్రాంతానికి మాకు నివసించడానికి పర్మిషన్ ఇవ్వమని ఫరోతో చెప్పి, ఈ దేశం నీ ముందుంది, ఏది ఇష్టమైతే అది తీసుకొని అక్కడ మీరు బస చేయండి అని చెప్పాడు. వారందరూ కూడా గోసేను అనే ప్రాంతంలో బస చేశారు. ఎవరిని బట్టి అంటే యోసేపుని బట్టి. యోసేపు చాలా అని నీతిమంతుని మాటలు అంత దయగా ఉంది. యోసేపు ఏమైనా మనసులో పెట్టుకున్నాడా? ఈడు నన్ను తన్నేడు, ఈడు నన్ను ఇనుపరాడుతో కొట్టాడు, ఈడు నా తల మీద రాయి ఎత్తేయబోయాడు, ఈడే నాకు గోతులకు తోసినాడు, మొట్టమొదటిగా నా చేతులు ఎరికి కట్టేసినాడు ఈడే, ఇవన్నీ మనసులో పెట్టుకున్నాడు. ఏం ఆలోచిస్తున్నాం మనం? ఏం తలస్తున్నాం మనం? ఒకసారి నీతిమంతునిగా జీవించడానికి, నీతిమంతుని ఆలోచనలతో మనం జీవించడానికి మన హృదయాలు సిద్ధపరచుకోవాలి. వెరీ సింపుల్గా చెప్పవచ్చు, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన నోటి మాటను బట్టి ఇతడు ఒకరోజు ప్లస్ అవుతాడు. మనం సింపుల్గా చెప్పొచ్చు, అతని భాషను బట్టి, అతని మాట తీరును బట్టి, అతని ప్రవర్తనను మనము అర్థం చేసుకోవచ్చు. వెరీ కేర్ఫుల్. మనం దేవుని పిల్లలమని మర్చిపోతాం. అది నీ కుటుంబంలోనైనా, బయట సమాజంలోనైనా, సంఘంలోనైనా నీవు దేవుని బిడ్డవు, నీతిమంతులుగానే జీవించు. కనుక నీతిమంతులుగా ఉండండి, పరిశుద్ధులుగా ఉండండి. అక్కడి నుంచి తొలగిపోవద్దు. సమస్యలు ఎన్ని వచ్చినా, పరిస్థితులు ఏవైనా అక్కడి నుంచి మనం తొలగిపోకుండా మనం అలాగా నిలబడి దేవుళ్ళు జీవించగలం. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు, వాటిని ఎవ్వరు ఆపరు. దేవుని యొక్క దీవెనలు ఎవ్వరు దొంగిలించరు. దేవుని మాటలు మనందరి హృదయాల్లో ముద్రించిన గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేయాలి.